ఆదోని పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా మహాయోగి లక్ష్మవ్వ శుభ ఆశీస్సులతో తెలుపుకుంటూ రేపు మహాయోగి లక్ష్మవ్వ జాతరలో ప్రధాన ఘట్టం ఉంది, అనగా రథోత్సవం. అది రేపు మధ్యాహ్నం 3:05 ప్రారంభమై దాదాపుగా 7 నుంచి 7:30 గంటల మధ్యలో ముగుస్తుంది. దానికి పోలీస్ శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరికీ ఈ జాతర సందర్భంగా విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లు పాటించి పోలీసు వారి యొక్క సూచనలు ఎప్పటికప్పుడు కూడా విని ప్రశాంత వాతావరణంలో ఈ జాతర ముగిసేయడానికి తోడ్పాటు అందించాలని భక్తులందరికీ విన్నవిస్తున్నాం. మరొక ముఖ్య గమనిక ఏమనగా విపరీతమైన రద్దీ ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా వారి యొక్క విలువైన వస్తువులను, బంగారు ఆభరణాలను వారి పట్ల తగు జాగ్రత్త వహించి జాగ్రత్త పరుచుకుంటే మంచిది. అదేవిధంగా వాహనదారులందరికీ కూడా ఆదోని పట్టణంలో వాహనదారులందరికీ కూడా అవన్నపేట జంక్షన్ నుంచి కానీ, కోడలపేట జంక్షన్ నుంచి కానీ, చందాసాబ్ దర్గా నుంచి కానీ ముఖ్యంగా రేపు మధ్యాహ్నం నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు అనుమతించకూడదు. కావున వారంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాన్ని చేరుకోవాలని విజ్ఞప్తి. ఈ జాతర బందోబస్తు సందర్భంగా దాదాపుగా సుమారుగా మా సబ్ డివిజన్ సిబ్బంది కాకుండా మన గౌరవ ఎస్పీ గారు పలు సూచనలు చేసినారు. వారు కూడా ఒక 10 రోడ్ పార్టీలు, గ్యాస్ పార్టీ, ఒక వజ్రా వెహికల్ కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 2 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 8 మంది ఎస్ఐలు, 300 మంది సిబ్బందితో బందోబస్తు అంతా కూడా పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా కూడా ఈ జాతరను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ప్రశాంత వాతావరణంలో పూర్తి విధంగా సహకరించాలని కూడా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. నా పేరు జే. శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని.